హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో ముగ్గురు శక్తివంతులు అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి దాని మీద ఉన్న శవాన్ని దించి మౌనంగా భుజం మీద వేసుకుని శ్మశానం వైపు నడవసాగాడు. రాజు పట్టుదలను పరీక్షిస్తున్న బేతాళుడు, రాజా, శక్తి సంపన్నుడివైన నిన్ను చూస్తుంటే నాకు ఒక కథ జ్ఞాపకం వస్తుంది. ఆ కథ నీకు చెబుతాను, నువ్వు శ్రద్ధగా విను అంటూ ఈ కింది విధంగా చెప్పసాగాడు. పూర్వం దక్షిణ దేశంలో ఒక ఊరి పెద్దకు ఒక కొడుకు, ముగ్గురు కూతుర్లు ఉండేవాళ్ళు. తండ్రి కుమార్తెలు ముగ్గురికి ముగ్గురు ధనికులను చూసి పెళ్లి చేశాడు. కానీ ఊరి పెద్ద కొడుకు మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. తన చెల్లెళ్ళు కాపురాలకు వెళ్ళిన ఒక ఏడాదికి ఆ ఊరి పెద్ద కొడుకు వారిని చూడ్డానికి బయలుదేరి మొట్టమొదట పెద్ద చెల్లెలి ఇంటికి వెళ్ళాడు. ఏమే అమ్మాయి, నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అన్న చెల్లెలని అడిగాడు. ఏం కులాసాలే అన్నయ్య, మీ బావమర్తికి బోల్డంత డబ్బుంది కానీ చేసేందుకు పని లేదు. ఆయన గొప్ప విలుకాడు. నేను స్నానం చేసి బొట్టు పెట్టే ముందు కూర్చోగానే ఆయన విల్లు బాణము తీసుకొని నా బులాకీ కేసి కొడతాడు. పొరపాటున గురి తప్పి బాణం నాకు తగులుతుందేమోనని ఎప్పుడు భయపడి చస్తున్నాను. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాననుకో అని చెల్లెలు అన్నతో తన బాధను చెప్పుకుంది. ఓ అదే సంగతి, నీ మొగుడికి నేను పని కల్పిస్తానులే, నువ్వు భయపడకు అని చెప్పి ఆ కొడుకు రెండో చెల్లెలిని చూడ్డానికి వెళ్ళాడు. ఏమే అమ్మాయి, నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అతని రెండో చెల్లెల్ని అడిగాడు. ఏం కులాసాలే అన్నయ్య, మీ బావమరిదికి బోల్డంత డబ్బుంది కానీ చేసేందుకు ఎటువంటి పని లేదు. పైపెచ్చు ఆయనకి దివ్య దృష్టి కూడా ఉంది. మూడు లోకాలలో ఎక్కడ ఏం జరుగుతున్నా ఆయనకు కనిపిస్తుంది. అస్తమానం ఆ ఇంద్రలోకంలో జరిగే రంభ, ఊర్వశి, మేనక మొదలైన వాళ్ళ నృత్యాలు చూసి ఆనందిస్తూ ఉంటాడు. మన ప్రపంచంలో అసలు ఉండనే ఉండడు. ఏం చెయ్యాలో నాకు ఏమాత్రం పాలుపోవడం లేదు అని రెండో చెల్లెలు తన అన్నతో చెప్పుకుంది. అదే సంగతి, నీ మొగుడికి నేను పని కల్పిస్తాను, నువ్వు దిగులు పడకు అంటూ ఊరి పెద్ద కొడుకు తన కడగొట్టు చెల్లెల్ని చూడ్డానికి పోయాడు. ఏమే అమ్మాయి, నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అతను తన ఆఖరి చెల్లెల్ని అడిగాడు. ఏం కులాసాలే అన్నయ్య, మీ బావమరిదికి బోల్డంత డబ్బుంది కానీ చేసేందుకు పని లేదు. ఆయన వాయువేగ మనోవేగాలతో పరిగెత్తగలడు. పొద్దున్న లేస్తూనే కాశీకి పరిగెత్తి విశ్వేశ్వరాలయంలో దీపారాధన చేస్తాడు. అక్కడి నుంచి రామేశ్వరానికి పరిగెత్తి అక్కడ దీపారాధన చేస్తాడు. ఆ తర్వాత తూర్పు సముద్రానికి, పడమటి సముద్రానికి వెళ్ళి స్నానాలు చేసి రాత్రికి ఇంటికి చేరతాడు. ఇటువంటి మనిషితో ఎలా కాపురం చేయాలో నాకు తెలియకుండా ఉందన్నయ్య అన్నది ఆఖరి చెల్లెలు. అదే సంగతి, నీ మొగుడికి నేను పని కల్పిస్తాను, నువ్వు విచారించకు అని ఊరి పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళి ఒకసారి వచ్చిపోవాల్సిందని చెల్లెళ్లకు, బావమరుదులకు కబురు చేశాడు. వారు కొద్ది రోజుల్లో ఈ ఊరి పెద్ద కొడుకు ఇంటికి వచ్చారు. ఊరి పెద్ద కొడుకు బావమరుదులను కూర్చోబెట్టాడు. మీ ముగ్గురు ఎంతో శక్తివంతులై ఉండి కూడా మీ శక్తులను వృధా చేస్తున్నారు. ఇదేమీ బాలేదు. ఒక నెల రోజులు ప్రయాణం చేసి మీరు చోళదేశం వెళ్ళినట్లయితే మీ ముగ్గురికి చక్కని పని కలుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలు ప్రపంచమంతటికీ తెలుస్తాయి. కనుక మారు మాట్లాడకుండా వెళ్ళిరండి అన్నాడు. వారు దీనికి ఒప్పుకున్నారు. బయలుదేరి కొంతకాలానికి చోళదేశం చేరారు. వారక్కడికి వెళ్తూనే పేదరాశి పెద్దమ్మ ఇంట్లో దిగారు. పెద్దమ్మ, ఈ ఊరి విశేషాలేమిటి అని అడిగారు. పెద్దమ్మ నిట్టూర్చి, విశేషాలేమున్నాయి నాయనలారా, మా రాజు కూతురు పెళ్లి చేసుకోవడానికి పేచీ పెడుతుంది. వాడని దేవపారిజాతపు పుష్పాలు తెచ్చి ఇచ్చిన వాణ్ణి తప్ప మరెవ్వరిని ఆమె పెళ్ళాడదట. అసలు దేవపారిజాతాలు ఎక్కడ ఉన్నాయని, ఎంత దూరాన ఉన్నాయని, వాటిని వాడే లోపుగా ఎవరు తెస్తారని మా రాజుగారు దిగులుతో మంచం పట్టారు అన్నది. శక్తివంతులు ముగ్గురూ కూడబలుక్కొని రాజుగారి దగ్గరకు వెళ్ళారు. మహారాజా,
మీ కుమార్తె అసలు ఎన్నటికీ వాడిపోని దేవపారిజాత పుష్పాలు తెచ్చిన వాడిని పెళ్లాడుతానందంట కదా, వాటిని మేం తెస్తాం అన్నారు. అంతకంటే కావాల్సిందేంటి, వెళ్ళి తీసుకురండి అన్నాడు రాజు. వారు ముగ్గురూ కలిసి ఊరి పొలిమేరకు చేరుకున్నారు. ఒక దివ్య దృష్టి కలవాడు చుట్టూ కలియ చూసి ఒకవైపుగా వేలు చూపి, ఆ దిక్కున 2000 యోజనాల దూరాన ఒక అడవి అవతల దేవపారిజాత వృక్షాల తోట ఉన్నది అన్నాడు. వెంటనే మనోవేగుడు ఆ దిక్కుగా బయలుదేరాడు. వాడు కనబడకుండా పోయినాక కూడా దివ్య దృష్టి కలవాడు వాడిని చూస్తూ, మనవాడు అరణ్యాన్ని చేరుకున్నాడు. పారిజాతపు తోటలోకి ప్రవేశించాడు. పూలు కోస్తున్నాడు. తిరుగు ప్రయాణం అయ్యాడు. అరణ్యంలో విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద నడుము మార్చాడు. అయ్యయ్యో, పులి పక్కనే ఉన్న పొదలో నుంచి మనవాణ్ణి చూస్తున్నది అని వాపోసాగాడు. ఎటుగా ఉన్నదా పులి, నువ్వు వేలుతో చూపు, నేను తక్షణం దాన్ని హతమారుస్తాను అన్నాడు గురి కలవాడు. దివ్య దృష్టి కలవాడు పులి ఉన్న దిక్కుగా వేలు పెట్టి చూపాడు. మరుక్షణం గురి కలవాడు బాణం ఎక్కుపెట్టి వదిలాడు. ఆ దెబ్బకి పులి చచ్చింది. దాని అరుపుకు మనవాడు లేచాడు. బయలుదేరి వచ్చేస్తున్నాడు, ఇక భయం లేదు అన్నాడు దివ్య దృష్టి కలవాడు. మరి కొంచెం సేపటికి మనోవేగుడు దేవపారిజాత పుష్పాలతో రానే వచ్చాడు. ముగ్గురు కలిసి రాజుగారి వద్దకి పూలు తీసుకువెళ్లారు. మహారాజా, వాడిపోని దేవపారిజాత పుష్పాలు తెచ్చాం అన్నారు. రాజు నిర్ఘాంతపోయాడు. వీటిని మీలో ఎవరు తెచ్చారు అని అడిగాడు. కనిపించడం లేదా, మేం ముగ్గురం తెచ్చాం అన్నారు వారు. రాజు ఒక్కసారిగా అయోమయంలో పడిపోయాడు. తన కూతుర్ని ఆ ముగ్గురులో ఎవరికిచ్చి పెళ్లి చేయాలో రాజుకు తోచలేదు. బేతాళుడు ఈ కథ చెప్పాడు. రాజా, ఈ ముగ్గురిలో రాజకుమార్తెను చేసుకోవడానికి ఎవరు అర్హుడో చెప్పు. తెలిసి కూడా సమాధానం చెప్పలేదంటే మాత్రం నీ తల పగిలి 1000 ముక్కలవుతుంది అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు, నిజానికి రాజకుమార్తెను పెళ్లాడడానికి ఈ ముగ్గురు అర్హులు కాదు. వారు శక్తి సంపన్నులే అయినప్పటికీ తమ శక్తులను సద్వినియోగం చేసుకునే నేర్పు వారిలో ఒక్కరికి లేదు. ఆ నేర్పు కనబరిచిన వాడు వారి బావమరిది. అతనే రాజకుమార్తెను పెళ్లాడడానికి అన్ని విధాల అర్హుడు. అంతేకాకుండా ఆ ముగ్గురికి అప్పటికే పెళ్లిళ్ళు అయిపోయి ఉన్నాయి. రెండో పెళ్లి చేసుకోవడం కూడా న్యాయం కాదు. కాబట్టి వారి బావమరిది ఆ రాజకుమార్తెను వివాహం ఆడవచ్చు అన్నాడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ చివరిలో విక్రమార్కుడు చెప్పిన సమాధానం మీకు నచ్చితే, అంటే అందులో ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, నచ్చితే ఎందుకు నచ్చింది, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అని కామెంట్ చేయండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.